ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది నార్మల్గా మనకు తెలిసినటువంటి పదం ఫాస్టింగ్ అంటే సాధారణంగా ఉపవాసం అంటాం దాన్ని. ఉపవాసం అంటే ఒక రోజు మొత్తం కూడా ఫుడ్ లేకుండా కేవలం లిక్విడ్స్ పైన కానీ వాటర్ పైన ఉండడం. ఈ ఇంటర్మీడియట్ అంటే మధ్య మధ్యలో కొంచెం తింటూ ఫుడ్ లేకుండా ఉండేటువంటి పీరియడ్ అనేది ఎక్కువగా ప్రొలాంగ్ ఉండడానికి చూసుకుంటారు అనమాట. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రకరకాలుగా ఉంటుంది. వారంలో 5 రోజుల పాటు తింటారు, 2 రోజుల పాటు తినరు. ఇంకొంతమంది ఒక రోజులో 8 అవర్స్ పాటు తినడము, మిగతా 16 అవర్స్ పాటు ఫాస్టింగ్ లో ఉండడం, ఈ రకాల్లో ఉంటుంది. బట్ సాధారణంగా ప్రాక్టికల్ గా ఉండాలి అంటే కొంచెము లాభాలు ఉండడం ప్లస్ ప్రాక్టికల్ గా సాధ్యం అవడం అనేది టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటాం. సూర్యోదయం లోపల తినొద్దు, సూర్యాస్తమయం తర్వాత కూడా వద్దు అని. సూర్యోదయం అయ్యాక ఒక గంట గ్యాప్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడం, ఈవినింగ్ సన్సెట్ తర్వాత తీసుకోకపోవడం అన్ని రకాలుగా మంచిది. ఇది నేను చెప్పినట్టుగా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ కలిగించేటువంటి ప్రభావాలను అరికడుతుంది. రెండోది డిన్నర్ కి స్లీప్ కి మధ్యలో గ్యాప్ ఇవ్వడం కూడా డైజెషన్ కొంచెం ప్రాపర్ గా ఉండేటట్టుగా చేస్తుంది. ఈ డైట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కు దారి తీసే అవకాశం ఏమన్నా ఉందంటారా? లేదండి.